ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, అర్ధరాత్రి నుంచే భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు క్యూ లైన్లలో. మరి భక్తుల రద్దీ అక్కడ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు ఇవాళ వచ్చే అవకాశం ఉంది? ఇంద్రకీలాద్రి వద్ద భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే విద్యాపరమైనటువంటి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా భక్తులు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఇందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అలాగే యువత ఎక్కువగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందనేది ఒక ప్రసిద్ధి కాబట్టి వాళ్ళంతా కూడా ఈరోజు ఎక్కువగా దర్శించుకునేందుకు వస్తారు. అయితే ఈరోజు మూలా నక్షత్రం కారణంతో దాదాపు 3 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుంటారంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా 1,20,000 వరకు కూడా అమ్మవారిని రోజుకి దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే 3 లక్షలు దాటి అమ్మవారిని దర్శించుకుంటారనేది ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకునేందుకు మూలా నక్షత్రం రోజు అనేది చాలా ఫేమస్ గా ఉంటుంది కాబట్టి ఆ రోజు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, కృష్ణా జిల్లా అయితే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవాలనుకుంటారు. అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజుకి అంత విశిష్టత అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అయితే ఇదే రోజు అటు ప్రభుత్వం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించబోతున్నారు. మధ్యాహ్నం 3:30 తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రికి రాబోతున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి చీర, సారే వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి దంపతులు ఈ రోజు ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి రాకకు సంబంధించి పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారు కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా సునాయాసంగా భక్తులంతా కూడా ముందుకు వెళ్లి దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు కింద ఏదైతే కొండ కింద కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి పూర్తిగా విధించారు. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలని కూడా అనుమతించట్లేదు. ఈ రోజు పూర్తిగా వీఐపీలకు సంబంధించినటువంటి వాహనాలు కానీ వీఐపీ దర్శనాలు కానీ పూర్తిగా రద్దు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా క్యూ లైన్ లోనే ఈ రోజు దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యూ లైన్ కూడా పూర్తిగా ఉచితం. ఎవరైనా సరే క్యూ లైన్ లోనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు లాంటి వాళ్ళు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్నారు. మిగిలినటువంటి అందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్ లోనే వచ్చి ఈ రోజు దర్శనాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో అదేవిధంగా 3 లక్షలకు పైగా ఈ రోజు భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం, ఈ రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పోలీసులు కూడా తీసుకున్నారు. పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇప్పటికే గడిచినటువంటి అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు కాబట్టి ఆ కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి భక్తులు క్యూ లైన్లలో అంతా కూడా ఉన్నారు. మొత్తం 6 క్యూ లైన్లు అమ్మవారి దర్శనానికి కింద కొండ దిగునున్నటువంటి వినాయక టెంపుల్ నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఆ కంపార్ట్మెంట్లన్నీ క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇప్పటికే దాదాపు 1,00,000 వరకు కూడా భక్తులు ఆల్రెడీ అమ్మవారిని దర్శించుకున్నారంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ రద్దీ కొనసాగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడైతే మధ్యాహ్నం వస్తారో ఆ మధ్యాహ్నం తర్వాత కాస్త రద్దీ భక్తుల రాకను కాస్త నియంత్రిస్తారు. తర్వాత సాయంత్రం మరొకసారి భక్తుల రద్దీ అనేది కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏవైతే ఆంక్షలు ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రి వద్ద భక్తుల రద్దీ అనేది గణనీయంగా పెరిగింది. 3 లక్షల మందికి పైగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.